మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీట్రేట్ చేస్తారు, ఇది వాస్తవం కాదు, సత్యదూరం మాటలు ఇవి, ఇది కాదు అని చెప్పేసి రికార్డు అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రికి చేస్తూ ఇది సాగి మీ ఈనాడు లెక్కలు కాదు, ఇది మీ ఈనాడు లెక్కలు కాదు, మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు. అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్టు పట్టించి వ్యవస్థ వాళ్ళు ప్రాపకం కోసం, వాళ్ళు పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నేలలో ఎందుకని మాట్లాడారు సార్ అధ్యక్ష? నాడు నేలలో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ని చేయాలనే బాధ్యత అధ్యక్ష, ఆ బాధ్యత చేయవలసిన బాధ్యత అధ్యక్ష. అది చేయకట్ట విద్యార్థికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో వచ్చి ఉంటుంది వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వంలో వచ్చి బకాయిలు పెట్టి ఈరోజు వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యావ్యవస్థ బస్సుపరిచిన నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, విద్యా వ్యవస్థ వచ్చి మనుగడ పొందుతుంది. ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదో అధ్యక్ష. వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏమి చెప్పుకోమని అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్గా ఆ రకంగా ఆ సత్యదూరం మాట్లాడుతుంటే రికార్డు చెప్తాను. ఐఎమ్ మై లైక్స్ 4,200 కోట్లు కాదు, 2 వాయిదాలు తప్ప కాదు. తెలియండి అధికారం పేరు నేను వస్తాను, మీటింగ్ నేను వస్తాను, సమావేశం నేను వస్తాను, మీ మంత్రి గారిని సమావేశం పెట్టండి, మేము వస్తాం. సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పండి, వస్తారని చెప్పండి. కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి సత్యదూరం మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో కష్టపడుతున్న విద్యా వ్యవస్థని మరి మీరు చేస్తున్న దాన్ని నిరసనగా ఇందాక ఇంకో మాట కూడా నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక చెప్పాను, నిన్న కూడా కాదు వీళ్ళకంటే వాకౌట్ చేయడం ఫ్యాషన్ కాదు అధ్యక్ష. వినండి దయచేసి కోపుకుని వినండి. ఫ్యాషన్ కాదు, మీరు చేస్తున్న ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతున్న చర్చతోనే దానికి న్యాయం చెయ్యాలని కోరికతో ప్రజలకు రిజిస్టర్ అయితే మీకైనా జ్ఞానం దొరుకుతుంది, భగవంతుడు వచ్చి మీకు మంచి జ్ఞానం ఇస్తారని మేము అనుకుంటాం తప్ప మాకే ఫ్యాషన్లో మాకేమి ఏవైతే కోసం మాకు లేవు. అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న విద్యా విధానం ఇవాళ ఏం చేస్తారు అధ్యక్ష? వారు ఏం చెప్తారు? ప్రైవేట్ జీవితంలో వస్తే పోటీ పడతారు. ప్రైవేట్ ఇస్తే పోటీ పడడానికి ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని జూనియర్ కాలేజీలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు వచ్చాయో నాకు చూడమని అధ్యక్ష. ఎందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీని మీరు పెట్టట్లేదు? ఉన్న కాలేజీని ఎందుకు తీస్తారు? ఇస్తున్న అప్గ్రేడేషన్ ఎందుకు ఆపారు? కానీ ప్రైవేట్ కాలేజీ కోసం కాదా, ప్రైవేట్ సంస్థల కోసం కాదా? మేము సమావేశం పెట్టి పిలండి, మేము చెప్తాం. అక్కడ ప్రైవేట్ ప్రభుత్వంలో ఉన్న జూనియర్ క్లాస్ ఒక్క జూనియర్ క్లాస్ పెట్టలేదు సరికదా? అప్గ్రేడ్ చేసి ముందు ఇచ్చిన ఇంటర్మీడియట్ జూనియర్ క్లాస్ ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ విద్యాసంస్థ వ్యాపారం చేస్తున్నారు రికార్డు. కాబట్టి వీటికన్నిటి దృష్టిగా మీరు వాకౌట్ చేస్తారు చేయండి. వాకౌట్ సార్, తలుపు ఇక్కడ ఉంది, తలుపు మీ ముందర ఉంది, వెనకాల గారు వెళ్ళండి, వాస్తవాలు తెలుసుకోండి. అధ్యక్ష నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష, అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష. అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటకు పోతున్నారు అధ్యక్ష. నేనేం చెప్పాను? ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాటర్ ఆఫ్ రికార్డ్. 4,000 కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు, నేను విద్యాశాఖ మార్చలుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పాము. ఇట్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ రికార్డ్. ఆ వివరాలన్నీ కూడా మేము హౌస్కి ఇస్తాం, దానిపైన డిస్కస్ చేయమని. నంబర్ 1. నంబర్ 2, గౌరవ మంత్రి గారు ఏమన్నారు? ఇంటర్మీడియట్ మేము ఫోకస్ చేయటం 70,000 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పెరిగారు అధ్యక్ష. అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. బొత్స గారు మాట్లాడుతున్నారే, వాళ్ళ అధికారులు ఉన్న 5 సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు, బ్యాగ్స్ ఇవ్వలేదు, మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష.
వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం. ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం. ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి 100-day యాక్షన్ ప్లాన్ పెట్టి 10th క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. అది మా లక్ష్యం అధ్యక్ష. వాస్తవాలు వినకుండా వాకౌట్ చేస్తాను. అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష. ఫ్యాషన్ అందమో ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష. ప్రతి దానిపైన వాకౌట్ చేస్తారు. మీరు గమనించండి దయచేసి. ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు, హాయిగా టీ తాగుతారు, మళ్ళీ అదే తలుపు నుంచి ఇటు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అరే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పుండొచ్చు. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే ఈరోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం. సమస్యలు ఉన్నాయి లేదా నేను అన్నట్లా, కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలాగా నోరు మూసేదానికి కాదు మేము ఇక్కడ ఉంది, మేము చర్చించేదానికి ఉన్నాం. అధ్యక్ష పరదాలు కట్టుకుని మేము తిరగట్లేదే. ఈ రోజు మేము అసెంబ్లీకి వస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తుంటే ప్రజలు నవ్వుతా చేయి ఊపుతున్నారు. గత ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని పోలీసులు పెట్టి 3000 మంది పోలీసులు పెట్టేవారు ఈ రోడ్ల పైన. ఒక యుద్ధ వాతావరణం వచ్చినంత ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తిరగలుగుతున్నాం. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. అధ్యక్ష మీరు దయచేసి ఎల్ఓపి గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష. ఇష్యూ మేము డిస్కస్ చేయాలి అధ్యక్ష. ఆయన ఆరోపణలు చేసి బయటకు వెళ్తాం కాదు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేశారు. 70,000 మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారు అధ్యక్ష. ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష. ఆయన సింపుల్గా వాకౌట్ చేసి పారిపోతున్నారు. రమ్మని చెప్పండి అధ్యక్ష. చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని, హౌస్కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నాను అధ్యక్ష.